మావా, ఎగ్జామ్ నీకెవరు పెట్టారు? తెగ రాసేస్తున్నావు. ఎగ్జామ్ కాదురా, లవ్ లెటర్. ఎవరికి మామా? రే ఫూల్, జానుక్ కాకుండా ఇంకెవరికి రాస్తాన్రా? డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడానికి దమ్ము సరిపోక ఇలా లెటర్ రాస్తున్నావారా? ఏదైతే ఏంట్రా, మ్యాటర్ చేరిందా లేదా అన్నది ముఖ్యం. రే మామా, జాను వస్తుందిరా. హాయ్ హాయ్ హాయ్. రే, ఎవర్రా ఇది రాసింది? అది మావా, అత్త. ఈ కటింగ్ ఇచ్చింది ఎవరా అని అడిగితే అత్తమ్మావ అంటావేంట్రా? విశ్వ, ఈ వెధవులు ఎవరు చెప్పరు గాని నువ్వు చెప్పు. నేనా? రే, నువ్వే కదరా చెప్పాల్సిందే. మావా, నువ్వే రాసావు కదా, చెప్పేరా. ఏయ్ ఇడియట్, వీడు ఆల్రెడీ లవ్ లో ఉన్నాడని మన అందరికీ తెలుసు కదా, మళ్ళీ నాకెందుకు లవ్ లెటర్ రాస్తాడు? ఇంకెవరో రాశారు. మర్యాదగా చెప్తారా లేదా? చెప్పండి. ఇదిగో వీడే. నేనా? అవును, నువ్వే రాసావురా. వీడే వీడే. అమ్మో, ఇప్పుడు చంపేస్తుందో ఏంటో. నువ్వేనా? వీడే. వాడే. అంటే అది జాను, అది కీప్ ఇట్ అప్ బ్రదర్, వెల్ ట్రైడ్. బానే రాసావులే. కానీ నీ మీద నాకు కనీసం క్రష్ కూడా లేదు బ్రదర్. జాను, నువ్వు అన్నిసార్లు బ్రదర్ అన్నాక వాడికి మాత్రం ఏం ఫీలింగ్స్ ఉంటాయి? కరెక్ట్. ఎనీవే, మీకు చదువు మీద తప్ప మిగతా అన్ని విషయాల మీద అపారమైన ప్రతిభ ఉందని నాకు అర్థమైంది. తెలుసుకోరా. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్స్ మీద అంతే దృష్టి పెట్టారే అనుకోండి, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయే కాదు, మీ డ్రీమ్ గర్ల్ కూడా మీతో ప్రేమలో పడిపోతుంది. అలాగే జాను, నేను సిన్సియర్గా చదువుకుంటాను. నీకేమైందిరా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఆ, ఆ, ఆల్రెడీ నువ్వు లవ్ లో ఉన్నావు కదా. ఆ, కానీ నేను ప్రేమించేది నిన్నే అని నీకు తెలియదు కదా జాను. విశ్వ, 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 ఎక్కడున్నావురా? ప్రేమలో. ఆహా, చి పైన సిద్ధుబాబు ఉంటారు, వెళ్ళి సిద్ధుబాబుని కలుద్దాం. మీ పని అవుతుందిలేండి. పియ్య గారు, ఆ? ఆ పనేదో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీకెందుకు శ్రమ బాబు, సిద్ధుబాబు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు.
వేడిగా ఉందిరా. బాగా వేడిగా ఉన్నట్టుంది. కాస్త ఆగు, చల్లగయ్యాక తాగు. మీరు చల్లపడకూడదు బసవా. నా నోరు కాలినా పర్వాలేదు గాని చైర్మన్ సీటు పోతే నా గుండె కాలిపోతుంది. చిన్న పనుందయ్యా. ఏ పనున్నా సరే పైన సిద్ధుబాబు ఉన్నాడు, వెళ్ళి చెప్పు. అలాగే అమ్మా. ఉమ్. నాన్న, పార్టీ ఆఫీసులో అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను నాన్న. నువ్వా? పోనీలే బసవా. ఇంట్లో సరుకులు, పని మనుషుల జీతాలు, కుక్కలకి బిస్కెట్లు, ఈ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు కదా. అక్కడికెళ్ళి కార్యకర్తల కాఫీ ఖర్చులు చూసుకుంటాళ్లే. మా ఆయనంటే మీకంత లోకుగా ఉందా? నువ్వు ఊరుకో నీలిమా. ఏమైంది? మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు ఇల్లు ఇదే సార్. సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం సార్. వెళ్దూలే బాబు, మేము పెళ్లి కార్డు ఇచ్చొస్తాము. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయగలవా? అలాగే సార్. కాజారే బాబు, మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు నియుక్తే హే క్యా? చూడు బాబు, మేం వాళ్ళకి వియంకులం అవుతాం. కీర్తి ఉంది కదా, తను మా చిన్న కోడలు. ముझे తెలుగు नहीं आता, हिंदी में बोलो. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి సార్? మా అమ్మాయి పెళ్లి పత్రిక ఇవ్వాలి. వాళ్ళు మాకు బంధువులు అవుతారు. తనేమో వెళ్ళనివ్వట్లేదు. అతను చెప్పేది మాకు అర్థం కావట్లేదు. ఓకే సార్, చెప్తాను. इन लोग सार का आदमी है, शादी का कार्ड देने के लिए आए. ठीक है अम्मा, जाइए सर, सर, जाइए अम्मा, लोकल के लिए जाइए. सर. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మరిది గారు మాత్రమే రాజకీయాల్ని హ్యాండిల్ చేయగలరని చెప్పకనే చెప్పారుగా. నీలిమా, ఈ విషయాల్లో నేను తలదూర్చొద్దు అన్నాను కదా. నాన్న, తను ఫీల్ అయినట్టుంది నాన్న. నువ్వు వెనకాల వెళ్తావు కదా, ఎల్లో. నేనుండగా మునుస్వామి మనుషులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎనీ టైం అవైలబుల్గా ఉంటాను, సరేనా? అలాగే బాబు. హలో, చెప్పు. ఎంఆర్ఓ వచ్చారా? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. క్షణం తీరుకుండదురా నా మనవడికి. పోనీ పెళ్లి చేసేద్దామా? నువ్వు ఆగు. ఎవరు మీరు? మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికని. నేను అధికారంలో ఉండుంటే పెళ్లి పథకం కింద 1,00,000 ఇప్పించటోని. సరేలే బసవా. విశాలాక్షి, ఓ 10,000 పట్టుబట్టలు ఇచ్చి పంపించు వాళ్ళకి. అలాగే అత్తయ్య. కొడుకా కూతురుకా పెళ్ళి? మేము కీర్తి అత్తమామలం. ఇదిగో
మీరంతా బయలుదేరండి. అలాగే బాబు. మంచిది, రేపు కలుద్దాం. వెళ్ళండి వెళ్ళండి. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. కార్డు ఇవ్వడానికి వచ్చాం. ఇలా ఇవ్వు. అబ్బాయి ఏం చేస్తాడండి? సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓ కోటీశ్వరుడే. అవునండి, మా అమ్మాయి అదృష్టం. విశాలాక్షి, 10,000 పట్టు చీరలేమి ఇవ్వక్కర్లేదు. మేమేం ఆశించి రాలేదండి. మా అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చాం. నా మనవరాలు కీర్తిని బుట్టలో వేసుకుని, అదే మీ కొడుకు హరీషా బరీషా పని పాట లేనోడు పెళ్లి చేసుకున్నాడు. పాపం వాణ్ణి ఇంకా వీళ్లే సాకుతున్నారంటమ్మా. కీర్తి జీతం కూడా సరిపోవడం లేదనుకుంటా వీళ్ళకి. ఏమండి, వెళ్దాం రండి. నీ పేరేంటన్నావు? లక్ష్మి. లక్ష్మి. నీ పేరుకు తగ్గట్టు నీ బిడ్డల్ని మట్టుకు కోటీశ్వర్ల ఇంటికి కోడల్ని చేస్తున్నావు. నో మనవరాల్ని మాత్రం మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు నీ కొడుకు. చూస్తే అర్థం కావట్లేదా అమ్మా? మీరు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు అనే రకాలమ్మా వీళ్ళు. వీళ్ళు పిల్లల్ని కన్నది డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చూసి ఎరవేయడానికేరా. సార్, ఇంకా లేట్ అవుతుందా సార్? హే, ఎవరై నువ్వు? ఆటో డ్రైవర్ని సార్. 5 నిమిషాలని చెప్పి అరగంట సేపు అవుతుంది సార్. బాబు వస్తారులే, నువ్వు వెళ్ళు. నా ఇంటికి ఆటోలో వస్తేనే నా పరువు పోతుంది. అలాంటిది మీ అమ్మాయి పెళ్లికి మేమొస్తే మాకు ప్రాణం పోయినంత పనవుతుంది. పండే మళ్ళీ రాకండి. రే, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వెళ్దాం. అలాగే అన్నా, నేను చూసుకుంటాను. వెళ్దామండి. ఏంటి, ఎవరి మీద అరుస్తున్నట్టున్నారు? మన కీర్తిని ఎత్తుకుపోయినోడి అమ్మా నాన్న వచ్చారు నాన్న. వాళ్ళ పిల్లది పెళ్ళుందంట. మనం వెళ్ళి 4 అక్షింతలు వేసి 4 మెతుకులు తిని 4,000 రూపాయలు చదివిస్తారేమోనని అడుక్కోవడానికొచ్చారు. అసలు వాళ్ళని ఎందుకు రానిచ్చారు నాన్న? ఇదేనా వాళ్ళ పెళ్లి కార్డు? మన పార్టీని, మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకి ప్రాణాలు ఇవ్వచ్చు కానీ మన పరువు తీసేసిన వాళ్ళని నిమిషం కూడా నిలవనివ్వకూడదు. రాగానే గెంటేయాల్సింది నాన్న. మీరు కూడా తనకు కొంచెం హెల్ప్ చేయండి. ఓకే మేడం. అరే ఖుషి బంగారం, ఎప్పుడొచ్చావు? మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి. ఓకే మేడం. ఖుషి, ఇవాళ ఎందుకు అంత డల్గా ఉన్నావు? నోటి వెంట మాట కూడా లేదు, మొహంలో స్మైల్ లేదు. ఏమైందమ్మా? నీకు ట్రైన్ చూపిస్తాను రా. వెళ్దాం. కమ్. అదిగదిగో ట్రైన్ చూడు, ట్రైన్ చూడు, చూడు చూడు. నేను చూడను. నీకు ఒక
విషయం చెప్పొచ్చా? ఖుషి, మనసులో ఏది దాచుకోరాదు. అడక్క ముందే చెప్పే అలవాటు నేర్చుకోవాలి. చెప్పు. మా ఫ్రెండ్స్ మీద కోపం వచ్చింది తులసి అమ్మ. అమ్మో, ఖుషి కళ్ళు పెద్దగా చేసుంటుందే. నా ఐస్ రెడ్ గా కూడా అయ్యాయి. ఏది చూడని. ఇప్పుడు కాదు, అప్పుడు. బంగారానికి ఎందుకంత కోపం వచ్చిందంట? మీ డాడీ పెళ్లి చేసుకునే ఆవిడ నీకు పిన్ని అవుతుంది కానీ అమ్మ కాదన్నారు. నిన్ను సరిగ్గా చూసుకోదు, తిడుతుంది, ఆ తర్వాత కొడుతుంది అన్నారు. మరి నువ్వేమన్నావు ఖుషి? చెప్పాను కదా, గొడవ పట్టానని. నన్ను కన్నా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ తులసి అమ్మ ఎప్పుడు నన్ను విడిచిపెట్టి పోదని అందరికీ వార్నింగ్ ఇచ్చాను. ఖుషి, ఫ్రెండ్స్ కదా, అలా కోప్పడకూడదమ్మా. రేపు స్కూల్కి వెళ్ళగానే మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మని పంపించిందని చెప్పు. మా ఇంటికి వచ్చేది పిన్ని కాదు, అమ్మే అను. అలా ఇలా కాదు, గట్టిగా చెప్తానమ్మా. సరే. వెళ్ళి నా క్యాబిన్లో కూర్చో. అలాగే అమ్మా. రా. సార్, పాప చిన్నపిల్ల ఏదో కబుర్లు చెప్తుంటే మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను తులసి. సవతి తల్లి అంటే చాలా మందికి సరిగ్గా చూడదన్న దురభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నా కూతుర్ని ఎలా పెంచుతావో ఏంటో అని మనసులో కాస్త భయంగా ఉండేది. ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఎందుకంటే తనకు వాళ్ళమ్ముంది. తులసి, నీకు థ్యాంక్స్ చెప్పచ్చా? ఇప్పుడొద్దు సార్, పెళ్ళయ్యాక చెప్దురు గాని. డాక్టర్, మా నాన్నకి ఎప్పుడు నయమవుతుంది? ఆరోగ్యంగానే ఉన్నారు సార్, కానీ కాళ్ళు చేతుల్లో చలనం రావడానికే ఇంకొంచెం టైం పడుతుంది. 3 అంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టి మిమ్మల్ని అందరినీ నా ఇంటి గృహప్రవేశానికి పిలుస్తానని మీ ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఆయన కూతురు ఇల్లు కట్టిస్తే గృహప్రవేశానికి వెళ్ళి కుడికాలు పెట్టాల్సి వస్తుందనే ఇలా చచ్చుపడిపోయాడు. ఎందుకండి అలా అంటారు? లక్ష్మిని తీసుకెళ్ళిపోయినా
ఆ శ్రీనివాస్ గాడి వల్లే కదా నాన్నకిలా అయింది. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద ఇల్లా? లోపలికొచ్చి చూస్తే ఇంకేమంటావో. పద. నానా, అమ్మా, రా నాన్నా రా. జాను,